అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. 65 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా. కాబట్టి మీరందరూ దానికి సంబంధించి ఏవైతే జాగ్రత్తలన్నీ తీసుకోవాలో అవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. సురక్షిత ప్రాంతాల్లో ఉండండి. మెడిసిన్స్, నిత్యావసరాలు ఏవేవి కావాలో ముందే తెచ్చిపెట్టుకోండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా మాట్లాడుతూ ఉండండి. అండ్ ఎప్పటికప్పుడు ఆర్టీవీని చూస్తూ ఉండండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటికీ సంబంధించిన ఆర్టీవీని కూడా చూస్తూ ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో దంచి కొడుతున్న వానలు, కుండపోత వర్షంతో ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రజల జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. భారీ వర్షాలతోని రాష్ట్రంలోని స్కూళ్ళన్నిటికీ కూడా సెలవును డిక్లేర్ చేశారు ప్రభుత్వం. మనం చూస్తే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విద్యా సంస్థలకైతే ప్రస్తుతానికి హాలిడేని డిక్లేర్ చేశారు. రానున్న 1-2 రోజులు ఈ వర్షపాత పరిస్థితి, రానున్న రోజుల్లో హెవీ రెయిన్ఫాల్ నుంచి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం నల్గొండ, యాదాద్రి, అలాగే మనం చూస్తే కరీంనగర్, సిద్దిపేట్, జగిత్యాల, సిర్సిల్ల, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దీంతోపాటు నిజామాబాద్ జిల్లాల్లోనూ స్కూల్ అన్నిటికీ కూడా సెలవును డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ మొత్తం వర్ష బీభత్సం సృష్టిస్తుంది. కాబట్టి ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలు, అలాగే ఇప్పుడున్న అన్ని జిల్లాలకి కూడా సెలవును ప్రకటించినట్టు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్. సో అత్యవసరం అయితే తప్పించి బయటకి ఎవరు రావద్దని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతోని ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మరియు పీజీ పరీక్షలను కూడా వాయిదా వేశారు. అలాగే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన బిఎడ్ అలాగే ఎంఎడ్ పరీక్షలను కూడా వాయిదా వేసినట్టు యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రెస్ రిలీజ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి దీనికి సంబంధించి ఈ స్కూల్స్కి సంబంధించి ఏదైతే రానున్న 1-2 రోజుల్లో వర్షపాతం ఉండేదానికి ఈ ప్రస్తుతానికైతే ఈ జిల్లాలన్నిటికీ కూడా హాలిడే డిక్లేర్ చేశారు. మరి రానున్న రోజుల్లో మిగతా జిల్లాలకు కూడా ఏమైనా హాలిడే ఉందా లేదా అనేది ఒక్కసారి మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో 13 జిల్లాలకి విద్యా సంస్థలకి హాలిడేని డిక్లేర్ చేశారు. దాంట్లో నల్గొండ, యాదాద్రి, అలాగే కరీంనగర్, సిద్దిపేట్, జగిత్యాల, సిర్సిల్ల, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, దాంతోపాటు ఆసిఫాబాద్, నిజామాబాద్, ఈ జిల్లాలన్నింటిలోనూ స్కూల్స్కి సెలవులని డిక్లేర్ చేశారు. ప్రస్తుతం ఆ వరద బీభత్సం వల్ల నేషనల్ హైవేస్ అన్నీ కూడా మునిగిపోయి ఒక పక్కన మనం చూస్తే కనుక జిల్లా వారీగా అసలు ఎలాంటి పరిస్థితి ఉన్నది అనేది ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కామారెడ్డిలో చూస్తే కనుక మనం 41 సెంటీమీటర్, 42 సెంటీమీటర్లు అని చెప్పుకోవాలి. 42 సెంటీమీటర్ల వర్షపాతం తర్వాత నేషనల్ హైవే 44 పూర్తిగా మునిగిపోయింది. అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే మనకైతే క్లౌడ్ బర్స్ట్ ద్వారా ఉన్నపలంగా కుండపోత వర్షం, అంటే ఏదో ట్యాప్ విప్పినట్టు మేఘాల నుంచి ఆ వర్షం ఎక్కువ రావడం వల్ల 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు మాత్రమే మన భూమి ఒక్కసారి వర్షాన్ని లోపలికి తీసుకోగలుగుతుంది, అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. అలాంటిది ఒకటేసారి 30 సెంటీమీటర్లు, 42 సెంటీమీటర్లు అని అంటే మరి ఆ వరద నీరంతా మరి కాలనీలు, రోడ్లు, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ అవన్నీ మునిగిపోయేలాగా అంత మోతాదులో వర్షం పడింది. కాబట్టి కామారెడ్డి పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. దాని తర్వాత మనం ఒకసారి మెదక్ది చూద్దాం. మెదక్లో కూడా 26 సెంటీమీటర్లు, 27 సెంటీమీటర్లకు పైగా అక్కడ వర్షపాతం నమోదైంది. కాబట్టి అక్కడ ఏదైతే పోచారం బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ కూడా, ఆ బ్యారేజ్కి ఆ గేట్స్ పై నుంచి కూడా ఆ వరద నీరు బయటికి వెళ్తుంది. 2.42 టీఎంసీ దాని సామర్థ్యం ఉన్న బ్యారేజ్ అది. అయినా కూడా దాని కింద మనం ఆయకట్టు చూసుకుంటే కనుక దాదాపు 5,000 ఎకరాలకు పైగా అక్కడ ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టు అంతా కూడా మునిగిపోయే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇటు మెదక్, అటు కామారెడ్డి, ఈ 2 జిల్లాలకు సంబంధించి వర్షపాతం తీవ్రంగా నమోదైంది. ఇటు ఇంకో పక్కన మనం చూస్తే నిర్మల్లో కూడా 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది ఆల్రెడీ. అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. ఇంకో పక్కన సిద్దిపేటలో చూస్తే సిద్దిపేటలో కూడా 18 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. చాలా మండలాలు వరద నీరులో చిక్కుకొని ఉన్నాయి. అక్కడ ఎవరైతే గొర్రెలు, బర్రెలు, వీటన్నిటిని కాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది వరదల్లో చిక్కుకున్న వాళ్ళని అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే జిల్లాకి సంబంధించిన అధికారులందరూ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇంకో పక్కన మనం చూస్తే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, అలాగే ములుగు, అలాగే జయశంకర్, భూపాలపల్లి, హైదరాబాద్, రంగారెడ్డిలో కూడా 6 నుంచి 7 సెంటీమీటర్లు, అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్లో 15 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. చాలా మట్టికి అక్కడ ఏదైతే ఆయకట్టు, అక్కడ
అక్కడ ఆరెంజ్ అలర్ట్ని కూడా డిక్లేర్ చేశారు. ములుగు, జయశంకర్, భూపాల్పల్లికి సంబంధించి ఇక్కడ కూడా 11 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. కొన్ని ఊర్లు కూడా నీట మునిగినట్టు మన ములుగులో ఇంతకుముందు కూడా మనకు తెలుసు. సో ఒక్కసారి హైదరాబాద్ సిచ్యువేషన్ చూస్తే కనుక హైదరాబాద్లో కూడా చాలా ఏరియాస్లో వాటర్ లాగింగ్ ఉంది. దాంతోపాటు ట్రాఫిక్ కూడా ఇబ్బంది కూడా కలిగే పరిస్థితి కూడా ప్రస్తుతానికి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది. ఒకసారి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, నిన్న ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాల వల్ల నిన్న కానీ ఇవాళ కానీ ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ అండ్ తెలంగాణ మొత్తంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది అండ్ రానున్న ఎన్ని రోజుల దాకా మరి స్కూల్స్ వీటన్నిటికి కూడా బంద్నిచ్చే అవకాశం ఉంది? రైట్, ప్రస్తుతం రాష్ట్రంలో కురిసినటువంటి ఏదైతే కుండపోత వర్షాలతో అటు ఉత్తర తెలంగాణ జిల్లాల పాటు ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా అతలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, అదేవిధంగా మెదక్ జిల్లాలో దీని ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆకస్మిక వరదలతో మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ హైవేలు మొత్తం కూడా కొట్టుకుపోయి జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ఇప్పటికే విద్యాశాఖ స్కూల్స్ అనేవి సెలవులు ప్రకటించాయి. దాదాపు రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించాయి. ఎందుకంటే అక్కడ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఒకవైపు ఇటు రైల్వే ట్రాకులు కావచ్చు, అదేవిధంగా హైవేలు కావచ్చు. నాగపూర్ టు హైదరాబాద్ ఏదైతే హైవే ఉంటుందో అది పూర్తిగా కొట్టుకుపోయింది. ఇంకోవైపు రైల్వే ట్రాకులు ఎక్కడికక్కడికి దెబ్బతిన్నాయి. ఒకవైపు దీనిపైన సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ గడిచిన 2 రోజుల్లోనే దాదాపు 65 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇదంతా కూడా కామారెడ్డి జిల్లాలో నమోదైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా ఆడ క్లౌడ్ బరస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు. క్లౌడ్ బరస్ట్ జనరల్గా తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది. ఆకస్మిక వరదలుగా మన దీన్ని మనం పరిగణించవచ్చు. ఇప్పటికీ అక్కడికి సహాయక చర్యలు కూడా చెప్పాయి. ఇంకోవైపు అక్కడ హెలికాప్టర్ వెళ్ళడానికి కూడా అక్కడ వాతావరణం అనుకూలించడం లేదు. దీంతో సహాయక చర్యలు కొంచెం ఇబ్బందిగా మారాయని చెప్పవచ్చు. ఇప్పటికే ఒకవైపు హెలికాప్టర్ ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ అక్కడ పంపినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పటికి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే అక్కడ ఏరియల్ సర్వే కూడా చేయనున్నారు. అక్కడ సంబంధించి మొత్తం ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఎంత ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఎంత మేర ఉన్నది కూడా మొత్తం కూడా అంచనా వేయనున్నారు. నిన్న చాలా మంది కూడా అటు వరదలో చిక్కుపోయారు. వారిని బోట్ల సహాయంతో బయటికి తీసుకొచ్చారు. అటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ మొత్తం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా నీళ్ళలో మునిగిపోయారు. సో వాటినన్నిటిని కూడా వెలికి తీసే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. కానీ ఇంకోవైపు అక్కడ ఇంకా స్టిల్ ఇంకా వర్షం అనేది కొనసాగుతూ ఉన్నది. రానున్నటువంటి 2 రోజుల పాటు ఈ వాతావరణం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అది తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో ఓన్లీ ఇటు ఏదైతే ఉమ్మడి నిజామాబాద్తో పాటు మెదక్ జిల్లాలో దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా జిల్లాలో మనకి తక్కువగా కనిపించినప్పటికీ అంత మేర కనిపించింది. కేవలం నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలతోనే దాదాపు 65 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఒకవైపు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నంత ప్రస్తుతం అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొలంబి, మసీబాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేయారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ రెయిన్ అలర్ట్ ఉన్న రోజు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ ఏవైతే సహాయక సిబ్బంది ఉంటారో వాళ్ళకన్నీ కూడా సెలవులు రద్దు చేశారు. సెలవులు రద్దు చేసి అందరూ కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి, అక్కడ ప్రజలకు తక్షణమే సహాయం అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ కావడంతో ప్రస్తుతం అయితే ఒకవైపు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు నిజామాబాద్ జిల్లాలో ఈ విధంగా రావడంతో చేరుకోవడానికి మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. అటు కామారెడ్డిలో అదే విధంగా ఉంది. కామారెడ్డి, సిద్దిపేట, ఇంకోవైపు మెదక్, ఈ జిల్లాలో మాత్రం వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 65 సెంటీమీటర్, మనకు సిటీలో 10 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. అది హైయెస్ట్ వర్షపాతంగా కన్సిడర్